బీజింగ్లో అజిత్ దోవల్, అదే సమయంలో చైనాలోని ఉరుంచీలో మరియం నవాజ్ 2 పర్యటనలు ఒకే సమయంలో. మరి ఇది కేవలం యాదృచ్ఛికమేనా? దోవల్ చైనాతో సరిహద్దు వివాదంపై అత్యున్నత స్థాయి చర్చలు జరుపుతుంటే పాకిస్తాన్ ఎందుకు తన కీలక రాజకీయ నాయకురాలని చైనా పంపింది? మరియం పర్యటన అధికారికంగా వ్యవసాయం, నీటిపారుదల, సాంకేతిక సహకారంపై ఉన్నప్పటికీ దాని వెనుక పాకిస్తాన్ వ్యూహాత్మక లెక్కలేంటి? మరోవైపు మోదీ ప్రభుత్వం చైనాతో మాట్లాడుతూనే సరిహద్దు విషయంలో రాజీ లేకుండా ముందుకు వెళ్తోంది. దోవల్ బీజింగ్ చర్చలు, మరియం ఉరుంచీ పర్యటన, ఈ 2 పరిణామాలను కలిపి చూస్తే అసలు వ్యూహం ఏంటి? పాకిస్తాన్ ఏం కోరుకుంటోంది? భారత్ ఏం సాధించాలనుకుంటోంది? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. బీజింగ్లో అజిత్ దోవల్, ఉరుంచీలో మరియం నవాజ్ ఒకే సమయంలో 2 పరిణామాలు. అందుకే ప్రశ్న వస్తుంది, ఇది కేవలం యాదృచ్ఛికమా? ముందుగా వాస్తవాన్ని స్పష్టంగా చూడాలి. అజిత్ దోవల్ చైనా పర్యటన నేరుగా భారత్ చైనా సరిహద్దు వివాదంపైన జరుగుతున్న 25వ ప్రత్యేక ప్రతినిధుల చర్చలకు సంబంధించినది. ఆగస్టు 25న దోవల్ వాంగ్యీ సరిహద్దు సమస్యతో పాటు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపైన చర్చించారు. సరిహద్దులో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగిస్తూ సరిహద్దు నిర్ణయ ప్రక్రియలో ముందుకు వెళ్లడంపైన చర్చ జరిగింది. ఇప్పుడు ఇదే సమయంలో మరియం నవాజ్ చైనా వెళ్లడం కూడా వాస్తవమే. కానీ ఆమె పర్యటన ఉరుంచీ కేంద్రంగా పంజాబ్, షింజియాంగ్ సంబంధాలను బలోపేతం చేయడమే అధికారిక లక్ష్యంగా కనిపిస్తోంది. వ్యవసాయం, నీటిపారుదల, పశుసంవర్ధక రంగం, వ్యవసాయ యాంత్రీకరణ, డిజిటల్ పంట పర్యవేక్షణ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. కాబట్టి మరియం పర్యటనను నేరుగా దోవల్ చర్చలకు ప్రతిస్పందనగా ప్రకటించడానికి ఆధారాలు లేవు. కానీ వ్యూహాత్మకంగా ఒక ఆసక్తికరమైన సమాంతరం మాత్రం కనిపిస్తోంది. భారత్ చైనాతోటి అత్యున్నత భద్రతా చర్చలు జరుపుతున్న సమయంలో పాకిస్తాన్ తన అత్యంత కీలకమైన పంజాబ్ ప్రావిన్స్ ను చైనా వ్యవస్థతో మరింత లోతుగా అనుసంధానిస్తోంది. ఇది అసలు పరిశీలించాల్సిన అంశం. ఎందుకంటే చైనా పాకిస్తాన్ సంబంధం కేవలం కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే ఉండడం లేదు. ప్రావిన్స్ నుంచి ప్రావిన్స్కు, సంస్థ నుంచి సంస్థకు, ఆర్థికం నుంచి సాంకేతికత వరకు విస్తరిస్తోంది. కాబట్టి దోవల్ బీజింగ్లో ఏం సాధించాలనుకుంటున్నాడో, మరియం ఉరుంచీలో ఏం బలోపేతం చేయాలనుకుంటుందో రెండింటినీ విడిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అసలు వ్యూహాత్మక ప్రశ్న, పాకిస్తాన్ మరియం నవాజ్ను చైనాలోని షింజియాంగ్కు ఎందుకు పంపింది? అధికారికంగా సమాధానం స్పష్టమే. పంజాబ్, షింజియాంగ్ వ్యవసాయ సహకారం, నీటి నిర్వహణ, పశుసంవర్ధక రంగం, కొత్త సాంకేతికత, సంస్థాగత సంబంధాల విస్తరణ. కానీ రాజకీయంగా చూస్తే ఈ పర్యటనకు మరో పొర ఉంది. పంజాబ్ పాకిస్తాన్లో అత్యంత జనాభా కలిగిన, అత్యంత రాజకీయంగా ప్రభావవంతమైన ప్రావిన్స్, దాని ఆర్థిక వ్యవస్థను చైనా సాంకేతికతతో అనుసంధానించడం అంటే పాకిస్తాన్ చైనా సంబంధాన్ని కేవలం ఇస్లామాబాద్, బీజింగ్ స్థాయిలో కాకుండా స్థానిక పాలనా స్థాయికి తీసుకెళ్లడం. మరియం షింజియాంగ్ నాయకత్వంతో సమావేశమయ్యారు. షింజియాంగ్ ఉత్పత్తి, నిర్మాణ దళ ప్రతినిధులతో కూడా చర్చించారు. వ్యవసాయ యాంత్రీకరణ, నీటి సమృద్ధ వినియోగం, పంటల డిజిటల్ పర్యవేక్షణ, చైనా విత్తనాల వినియోగం వంటి అంశాలు చర్చలోకి వచ్చాయి. అంటే ఇది వెంటనే సైనిక ఒప్పందం అని చెప్పడం తప్పు. కానీ చైనా ప్రభావం పాకిస్తాన్ పరిపాలన, ఆర్థిక వ్యవస్థలో ఎంత లోతుగా వెళ్తుందో చూపించే మరో ఉదాహరణగా చూడవచ్చు. మరో ముఖ్యమైన అంశం, మరియం షింజియాంగ్లో ఉండగా అజిత్ దోవల్ బీజింగ్లో వాంగ్యీతో సరిహద్దు సంస్థపైన చర్చిస్తున్నారు. దోవల్ చర్చలు వ్యూహాత్మక స్థాయిలో ఉంటే మరియం పర్యటన ప్రాంతీయ, ప్రావిన్షియల్ అనుసంధాన స్థాయిలో ఉంది. ఒకటి భద్రతా సంభాషణ, మరొకటి ఆర్థిక సంస్థగత అనుసంధానం. రెండూ ఒకే చైనా సంబంధానికి చెందిన వేర్వేరు పొరలు. పాకిస్తాన్ మాత్రం చైనాతోటి తన సంబంధాన్ని అన్ని స్థాయిలో విస్తరించాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇదే భారత్ గమనించాల్సిన అసలు విషయం. ఇప్పుడు అజిత్ దోవల్ పాత్రను అర్థం చేసుకోవాలి. దోవల్ బీజింగ్కు వెళ్లింది కేవలం మరో దౌత్య సమావేశం కోసం కాదు. సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక సంబంధాల మొత్తం నిర్మాణంతో అనుసంధానించే వ్యూహంతో భారత్ ముందుకు వెళ్తుంది. దోవల్ స్పష్టంగా చెప్పిన సందేశం ఇదే. సరిహద్దులో శాంతి, స్థిరత్వం లేకుండా సాధారణ భారత్ చైనా సంబంధాల పూర్తి పునరుద్ధరణ సాధ్యం కాదు. ఆగస్టు 25 చర్చలో ఇరుపక్షాలు సరిహద్దు సమస్యపై ముందుకు సాగడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై కూడా దృష్టి పెట్టాయి. ఇది మోడీ ప్రభుత్వ వ్యూహంలో ఒక కీలక అంశం. చైనాతో మాట్లాడడం అంటే చైనాను నమ్మేయడం కాదు. చైనాతో సంబంధాలు మెరుగుపరచడం అంటే సరిహద్దు భద్రతను పక్కన పెట్టడం కాదు. అసలు వ్యూహం సంభాషణను కొనసాగిస్తూనే జాతీయ ప్రయోజనంపైన ఎలాంటి రాజీ చేయకపోవడం. ఇదే దోవల్ విధానం. అదే మోడీ వ్యూహం. మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సెప్టెంబర్లో భారత్లో జరిగే బ్రిక్స్ సమావేశానికి రావచ్చిన నేపథ్యంలో ఈ చర్చలకు అదనపు ప్రాధాన్యం వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్కు ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. భారత్ చైనా సంబంధాలు పూర్తిగా ఘర్షణలోనే ఉండాలని ఇస్లామాబాద్ కోరుకోవచ్చు. ఎందుకంటే భారత్ చైనా ఉద్రిక్త పరిస్థితులు పాకిస్తాన్కు వ్యూహాత్మక స్థలం ఇస్తోంది. కానీ భారత్ చైనాతో సంభాషణను కొనసాగిస్తూ తన భద్రతా ప్రయోజనాలను కాపాడుకుంటే పాకిస్తాన్ వేసుకున్న ఆ వ్యూహాత్మక లెక్క బలహీనపడుతోంది. ఇదే మోడీ దోవల్ వ్యూహానికి అసలు బలం. చైనాతోటి పోటీ కూడా, చైనాతో సంభాషణ కూడా. జాతీయ ప్రయోజనాన్ని కేంద్రంగా ఉంచి రెండింటినీ ఒకేసారి నిర్వహించడం. అందుకే చివరికి మరియం నవాజ్ పర్యటనను చూసి భారత్ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కూడా తప్పే.
ప్రస్తుత ఆధారాల ప్రకారం ఆమె పర్యటన ప్రధానంగా పంజాబ్, షిన్జియాంగ్ సహకారంపైనే ఉంది. వ్యవసాయం, నీటిపారుదల, పశుసంవర్ధక రంగం, యాంత్రీకరణ, కొత్త సాంకేతికత ఇవే ప్రకటిత అంశాలు. అయితే వ్యూహాత్మకంగా చూస్తే చైనా పాకిస్తాన్ సంబంధం ఎంత బహుళ స్థాయిలో విస్తరిస్తుందో మాత్రం ఇది చూపిస్తోంది. మరోవైపు భారత్ చైనా సంబంధంలో దోవల్ చర్చలు కూడా ఒక కీలక మార్పును సూచిస్తున్నాయి. సరిహద్దు సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇరుపక్షాలు న్యాయమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అన్వేషించేందుకు అంగీకరించాయి. 2027లో తదుపరి ప్రత్యేక ప్రతినిధుల చర్చలను భారత్లో నిర్వహించేందుకు కూడా అంగీకరించారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలనుకుంటుంది అన్న ప్రశ్నకు సమాధానం చైనాతో తన సంబంధాన్ని మరింత లోతుగా చేయడం, తన ప్రావిన్సులను ఆ సంబంధంలో భాగం చేయడం, ఆర్థిక నుంచి సాంకేతికత వరకు చైనా అనుసంధానాన్ని విస్తరించడం. మరియం పర్యటన ఆ దిశలోని ఒక అడుగు. కానీ దాని దోవల్ చర్చలపై పాకిస్తాన్ నేరుగా వేసిన ప్రతిచర్యగా చెప్పడానికి ప్రస్తుత సమాచారం సరిపోదు. అసలు పెద్ద వ్యూహం మాత్రం వేరే చోట ఉంది. మోడీ ప్రభుత్వం చైనాతోటి మాట్లాడుతూనే సరిహద్దులో భారత ప్రయోజనాలను కాపాడుతోంది. దోవల్ చర్చల ద్వారా భద్రతా లెక్కను ముందుకు తీసుకెళ్తున్నారు. పాకిస్తాన్ మాత్రం చైనా అనుసంధాన్ని మరింత పెంచుతోంది. అందుకే ఢిల్లీకి సందేశం ఒక్కటే, బీజింగ్లో ఎవరిని కలుస్తారన్నది కాదు, ఆ సమావేశాల వెనక ఎవరి వ్యూహం ఎంత బలంగా ఉందన్నదే అసలు ఆట. కాబట్టి మరియం నవాజ్ చైనా పర్యటనను దోవల్ చర్చలకు నేరుగా ప్రతిస్పందనగా చెప్పడానికి ఆధారాలు లేకపోయినా ఒక వ్యూహాత్మక సమాంతరాన్ని మాత్రం విస్తరించలేం. భారత్ చైనాతో అత్యున్నత స్థాయిలో సరిహద్దు చర్చలు జరుపుతోంది. పాకిస్తాన్ తన చైనా అనుసంధానాన్ని ప్రావిన్షియల్ స్థాయి వరకు విస్తరిస్తోంది. ఇది అసలు తేడా. మోడీ దోవల్ వ్యూహం చైనాను దూరం పెట్టడం కాదు, చైనాతో మాట్లాడుతూనే భారత ప్రయోజనాలను కాపాడటం. సరిహద్దులో శాంతి కావాలి, కానీ జాతీయ భద్రతపై రాజీ వద్దు. ఇదే ఢిల్లీ సందేశం. పాకిస్తాన్ మాత్రం చైనా సంబంధాన్ని మరింత లోతుగా చేయాలని చూస్తోంది. చివరికి బీజింగ్లో ఎవరిని కలుస్తారన్నది కాదు, ఆ సమావేశాల వెనక ఎవరి వ్యూహం బలంగా ఉందన్నదే అసలు ఆట. భారత్ చర్చిస్తోంది, లెక్కిస్తోంది, సిద్ధమవుతోంది. అదే మోడీ దోవల్ వ్యూహం.